తీసి యెహెజ్కేలు 34వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం నుండి కొన్ని వచనాలు ధ్యానించుకొని ఆరాధనలకు వెళ్దాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొన్నాను. ఇక్కడ దేవుడు ఈ మాట చెప్తున్నాడు. దేవుడైన యెహోవా ఈ మాట చెప్తున్నాడు. ఏమని? ఇదిగో నేనే నా గొర్రెలను వెదికి వాటిని కనుగొన్నాను. ఎందుకు ఇట్లా చెప్తున్నాడంటే, గొర్రెలు చెదిరిపోయినాయి. ఎలా చెదిరిపోయినాయి అంటే 34వ అధ్యాయము మొదటి 7-8 వచనాల్లో 10 వచనాల్లో కూడా ఏం చూసినప్పుడు మానవ సంబంధమైన కాపుల్ని వారి మీద పెట్టాడు. ప్రవక్తలే కానీ, యాజకులే కానీ, పెద్దలే కానీ వీరందరినీ కూడా పెట్టాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కడుపు నింపుకుంటున్నారు. బలిసిన వాటిని కొవ్వు తింటున్నారు. బలిసిన వాటి అంటే ధనవంతులు ఏం చేస్తున్నారు, వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వీళ్ళు తింటున్నారు. కానీ గొర్రెలు ఏం చేయట్లేదు, సత్యబోధతో వారిని పెంచట్లేదు. అటువంటి సందర్భంలో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు అనేక సార్లు మానవులకి ఆధిక్యత ఇచ్చి శ్రేష్టమైన పరిచర్య ఇచ్చి వాడుకోవటానికి ఇష్టపడతాడు. ఎప్పుడైతే మానవులు స్వార్థప్రియులు అవుతారో, దేవుడిచ్చిన బాధ్యతల్ని వారు శరీర స్వార్థాల కొరకు వినియోగించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు వారిని తొలగిస్తాడు. వారు శాపగ్రస్తులు అవుతారు. అని ఎంచి వీరు నమ్మకత్వాన్ని రుజువు చేసుకోవాలి. అట్లా చేసుకోకుండా ఎక్కడైనా దేవుని సేవలో స్వార్థాన్ని చూపించినప్పుడు, స్వకీయ మహిమను స్వకీయ ఘనతను వెతికినప్పుడు ఎవరైనా సరే తప్పగా వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. టైం ఇస్తాడు, చూస్తాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, మీ అందరినీ నేను నేనే చూసుకుంటాను. ఇప్పుడు మీకు అప్పగిస్తే ఏం చేశారు, మీరు స్వార్థప్రియులు అయ్యారు. ఇప్పుడు నా గొర్రెలన్నీ ఏమైపోయినాయి, ఇశ్రాయేలు విషయంలో చెప్తున్నారు. ఇది మన విషయంలో కూడా అంతే. మనమంతా కూడా గొర్రెల వల్లే త్రోవ తప్పించింది. 3వ అధ్యాయంలో ఉంటుంది కదా. మనమంతా ఏమయ్యాం, గొర్రెల వల్ల. పేతురు కూడా అంటాడు. అయితే ఇప్పుడు తను చేర్చుకోవడానికి ప్రధాన కాపురి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా మంచి కాపురిగా లోకానికి వచ్చాడు. చెదిరిపోయిన మనల్ని అందరినీ కూడా, త్రోవ తప్పిన మనల్ని అందరినీ కూడా తిరిగి సమకూర్చుకోవటానికి, తన యొద్ద చేర్చుకోవటానికి, తన మందలో చేర్చుకోవటానికి. తన మందలో, యేసు ప్రభువుకి మందలో కాపుదల అనేది ఉంటుంది. యేసు ప్రభు యొక్క మందలో ఏముంటుందంటే మంచి ఆహారం ఉంటుంది, సమృద్ధి అయిన ఆత్మీయ ఆహారం ఉంటుంది, సరైన ఆత్మీయ ఆహారం ఉంటుంది. సాతానిక మందులు అంటే అంతా తప్పుడే, మేత అంతా తప్పుడే, నష్టం చేస్తుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది ఫుడ్ పాయిజన్ అంటారు. సరైన ఆహారం తింటే ఏముంటుంది, ఆరోగ్యం ఉంటుంది, జీర్ణం కూడా బాగా అవుతుంది, జీర్ణశక్తి ఉంటుంది. లేదా ఏదో తినేసామనుకోండి, ఏమవుతుంది, ఫుడ్ పాయిజన్ అవుతుంది. స్టమక్ అంతా ఏమవుతుంది, అప్సెట్. ఆత్మ అంతా అప్సెట్ అవుతుంది ఎప్పుడు సరైన వాక్యాన్ని వినకపోతే. ఏం పట్టుకుంటే అంటే సాతాను పట్టుకుంటే. అందుకని ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో కూడా అలా చేస్తున్నారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, జనాలు విస్తారంగా తండోపతండాలుగా ఇబ్బందులు గల వారందరూ కూడా, రోగగ్రస్తులందరూ కూడా ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు వారి మీద కనికరపడి ప్రార్థన చేయమని చెప్తాడు. ఆ కోత విస్తారంగా ఉంది కానీ కోయేవారు. కాబట్టి కోత యజమాని అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడు, పంపిస్తాడు. సరిగ్గా ఆత్మలు పోషించేవారు వారి కొరకు ప్రార్థన చేయటం కూడా గొర్రెల యొక్క బాధ్యత అన్నమాట.
అర్థం? సరిగ్గా పోషించేవారు లేకపోతే ఏమవుతుంది? సరైన మేత పెట్టకపోతే ఏమవుతుంది? బక్క చిక్కిపోతారు, ఆత్మీయంగా చెదిరిపోతారు. ఓకే, అది కాబట్టి శరీరం బలహీనమైనా పర్వాలేదు కానీ ఆత్మ బలహీనం కాదు. నిరంతరం ఉండేది ఆత్మ కనుక, ఆత్మ కానీ శరీరం. దేవుడు కూడా మన దేహానికి పెద్ద విలువ ఇవ్వలేదు. దేనికి ఇచ్చాడు? ఆత్మ. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాడు తన ఆత్మను పోగొట్టుకుంటే మనకి ఏమీ ప్రయోజనం అని చెప్పాడు కదా. లేకపోతే ఈ లోకంలో భక్తిహీనులుగా కాకుల వల్ల కలకాలం జీవించి పాపిగా చచ్చిపోతే ఏం కాదు. అందుకనే ఎంత విలువ ఇచ్చాడంటే తన పరలోకాన్ని విడిచిపెట్టి గొర్రెల కాపరిగా, మంచి గొర్రెల కాపరిగా, అంటే ప్రాణం పెట్టి వారిని తిరిగి సమకూర్చుకునే రీతిగా తానే మేపేటట్టుగా ఆ బాధ్యత తీసుకుని వచ్చాడు. అర్థమవుతుందండి? ఎవరు? యేసు ప్రభుకి 2 కాపరత్వాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఎక్కడుంది? యోహాను సువార్త 10:14 ఉంటుంది, 10వ వచనం నుంచి ఉంటుంది కదా. అక్కడే సాతాను గురించి కూడా చెప్తాడు. దొంగ ఎందుకు వస్తాడంటే దోచుకోవడానికి వస్తాడు. ఇంకేం చేయటానికి వస్తాడు? హత్య చేయటానికి వస్తాడు. మనల్ని ఆదాము వల్ల పాపం చేశాడు, హత్య చేశాడు. వాడు నరహంతకుడు మొదటి నుంచి. ఆదాము వల్ల చంపింది ఎవరండి? మనల్ని చంపింది ఎవరు? బ్రతికించింది ఎవరు? అంతే. అందుకని ఆ మంచి కాపరి. ఈ మంచి కాపరి యొక్క కాపరత్వంలో సరిగా లేమనుకోండి, మళ్ళీ వాడు ఉంటాడు. ఉంటే 2 వెళ్తే వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇటు బలహీనంగా ఉంటే వాడే లాక్కుంటాడు. అందుకనే ఎప్పుడు కూడా యేసు ప్రభు యొక్క కాపరత్వంలో ఉండాలి. అందుకని ఏమంటున్నాడు? మిగతా వచనాల్లో మనం చదువుకున్నప్పుడు నా గొర్రెలను నేనే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు కదా. నశించిన పాపులందరూ కూడా ఏం చేశారు? నశించారు. నశించిన దాన్ని వెతికి రక్షించడం అంటే ఇప్పుడు వెతికి రక్షిస్తున్నారు. నీకు నా దగ్గరికి కూడా సువార్థికులను ఎవరో పంపారు. ఏదో రకంగా యేసు ప్రభు గురించి విన్న వెంటనే మన మనోనేత్రం తెరిచాడు. క్రీస్తుని అంగీకరించాం, రక్షణ పొందాం, క్రీస్తు యేసు యొక్క కాపరత్వంలోకి వచ్చాం. అంత మాత్రమే కాకుండా మానవ కాపర్లు కూడా కావాలి. ఎందుకంటే పరిచర్య ధర్మం నెరవేరటానికి కదా. వారు కూడా ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని సరిగా బోధించాలి. యేసు ప్రభు కూడా ఏం చేస్తాడంటే ఇండైరెక్ట్గా ఉంటాడు. ఆనాడు ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి విడిపించడానికి కూడా తను అదృశ్య శక్తిగా ఉన్నాడు, అదృశ్యుడిగా ఉన్నాడు దేవుడు. మోషే బలవంతుడా, అన్ని విషయాల్లో బలవంతుడు. కానీ బలమైన కార్యాలు ఎలా చేశాడు? బలమైన దేవుడు తనకి తోడుగా ఉండి చేశాడు. అలాగే ఉండాలి ఇది నాడు. అందుకనే చాలా జాగ్రత్తగా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఏం చేశాడు? దేన్ని బట్టి ఎవరి విషయంలో చెప్పాడు ఈ మాట? జక్కయ్య విషయంలో చెప్పాడు. జక్కయ్య అంతకుముందు ఏమయ్యాడు? నశించాడు. దేన్ని బట్టి? అతడు అన్యాయస్తుడు, అతడి పాపి, తర్వాత దరిద్రులను దోచుకున్నవాడు. తర్వాత ఏం చేశాడు? మళ్ళీ అప్పుడు బేదలు గుర్తు వచ్చాడు ఆయన. అంతకుముందు బేదలు గుర్తు లేదు. బేదలంటే కనికరం లేదు ఎవరికి? అప్పుడు ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చిస్తున్నానని మొట్టమొదటి మాట చెప్తాడు. మారిపోయిందా హృదయం అంతా? లేదు. ఎవరి దగ్గరికి వస్తే మారింది? మనుషులందరూ ఎవరి దగ్గరికి వస్తే మారుతారు? దేని నుంచి మారుతారు? వారి అన్యాయం. అంతకుముందు మేసిందంతా ఇప్పుడు ఆ మేత లేకుండా చూసుకోవాలి. మీరైనా నేనైనా, ముఖ్యంగా నేను, ఎవరైనా సరే, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ
ఎవరైనా సరే బీదలు అంటే ఏముండాలి? అయితే ఆత్మీయంగా చూసినట్లయితే అందరూ బీదలు, అందరూ దరిద్రులు, అందరూ దిక్కుమాలను. ఆత్మీయ విషయాలు, ఈ లోక విషయంలో ఎంత ధనం ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరమ్మా? యేసుక్రీస్తు ప్రభువులో పాప క్షమాపణ పొందిన వారు, రక్షణ కలిగిన వారు ఈ లోకంలో ఉన్న ఎంత ధనవంతుడి కంటే కూడా అధికమైన ఐశ్వర్యవంతుడు. ఇప్పుడు నేను చెప్తాను, మీరు అంబానీ కంటే కూడా ఎక్కువ ధనం. ఈ లోకంలో ఉన్న అధికారులు ఉన్నారు కదా, ప్రైమ్ మినిస్టర్, ఈ మినిస్టర్, ఆమె వారికంటే కూడా ధనవంతులు, అధికారం కలిగిన వారు. అదే వారి ఎంతకాలం ఉంటుందంటే వాళ్ళ ధనం వాళ్ళతో వస్తుందా? యేసు రక్తం చేత విమోచింపబడిన వారు ధన్యులు. ఎవరి అతిక్రమములకు పరిహారం కలిగినో, ఎవరి అతిక్రమములు క్షమించబడిన వాడు ఎవరి పాపాలు ఎలా క్షమించబడ్డాయి? సాక్షాత్తు దేవాతి దేవుడు భూమి మీద నరుడిగా వచ్చి ప్రాణం పెట్టడం ద్వారా ఆ పాప శిక్ష తన మీద వేసుకుంటు ద్వారా నేను ఆ శిక్ష ఆ రక్తం ద్వారా విమోచించడం ద్వారా మనం ధన్యులని. ఊరికైనా మనకి పాప క్షమాపణ. కాబట్టి ఆ రీతిగా యేసు ప్రభు ఇచ్చిన విమోచన ద్వారా మనం తిరిగి తన కాపురత్వంలోకి వచ్చాం. తన ద్వారా మనం పోషింపబడాలి. ఎట్లా పోషింపబడాలి? మొట్టమొదటిగా చెదిరిపోయిన మనము ఏమైనా తిరిగి సమకూర్చబడతాం. మన పాపాలకు శుద్ధి తానే సాక్షాత్తుగా చేశాడు. ఇప్పుడు మనల్ని అనుదినము పోషిస్తున్నాడా లేదా? అందుకనే 23వ కీర్తనలో దావీదు చెప్తాడు చూడండి, యెహోవా నా కాపరి, లేమి కలుగదు. అది చూసారండి. ఇప్పుడు తానే ఇశ్రాయేలు కాపరి అయినప్పటికీ కూడా ఇప్పుడు యెహోవా నా కాపరి. ఇప్పుడు ఈవెన్ దావీదే కూడా ఆత్మ సంబంధమైన ఆకలి దప్పులు తీర్చాలంటే దేవుడే తనకి కాపరి. అందుకని ఇప్పుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి ఏ విషయంలో కలగదు? ఆత్మీయ విషయంలో కలగదు. అందుకనే నా గురువుల కంటే, నా బోధకుల కంటే కూడా విశేషమైన జ్ఞానము 119వ కీర్తన 99వ వచనం. నన్ను చూస్తే చూడలేదంట, చూస్తే చూసానంట అంటారు. చూసారండి, నా బోధకుల కంటే విశేష జ్ఞానం ఉందన్నమాట. అట్లా ఉండాలి. కాబట్టి అంటే ఇప్పుడు నేను బోధకుల కంటే గొప్పవాడిని కాదు. అక్కడ బోధకులు లేరనుకోండి, ఏమవుతుంది? నాకంటే విశేషమైన జ్ఞానం పొందని మీరు, నేను ఏడవల్ల సంతోషించాలా? సంతోషించాలి. అర్థమైందండి? మీరు కూడా ఈ మాట చెప్పాలి, మా బోధకుడి కంటే విశేషమైన చెప్పాలి. అంకులు అక్కడ చూడుకుంటారు అని చెప్తారు, కానీ నేను మొత్తం బైబిల్ అని చెప్తానని చెప్పాలి. చెప్పడమే కాదు, కానీ ఏం చేస్తున్నాను? పాటిస్తున్నానని చెప్పాలి. ఇంకా మంచిది. ఓకే. కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. తర్వాత పచ్చిక గల చోట్ల ఏం చేస్తున్నాడు అంటే ప్రకృతి సంబంధమైన వాటితో పోల్చి చెప్తున్నాడు. కానీ పచ్చిక అంటే గడ్డి కాదు. ఇక్కడ పచ్చిక అంటే కృపాసహితమైన వాక్యం మనకి. తప్పు చేశాడా? తిరిగి సమకూర్చుకుంటాడు. ఎవరండి? ఎందుకు? కృప. అర్థమైంది? ఈ కృప ఏంటంటే క్షమ. ధర్మశాస్త్రంలో ఏం లేదు, కృప లేదు. పాపం చేశారంటే మళ్ళీ బలి ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ బలి ఇవ్వడానికి లేదు, ఒకే బలి. అందుకని ఇప్పుడు క్షమాపణ జరుగుతుంది. చూసారా? ఆయన సాక్ష్యం ఇస్తారు చూడండి. దావీదు సాక్ష్యం ఇస్తారు. 131వ కీర్తన
సారీ 130వ కీర్తన చదవండి మొదటి నుంచి. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నీ ఎదురు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. అదే దేని ద్వారా? కృప ద్వారా. యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ మనకు బలైపోయాడు కాబట్టి ఇప్పటికీ కృప క్షమాపణ. అయితే కృప ఉందని ఎప్పటికీ తప్పని చేస్తూ ఉంటామా? ఓకే అండి. కృపను లోకువా కట్టదు. ఓకే, కృప ద్వారా మంచి క్రియలు చేయాలి. ఇప్పుడు అపోస్తలుడు పౌలు కూడా దేవుడు కృప ఇచ్చాడు. తన శరీరంలో ఉన్న బలహీనతను బట్టి దేవుడిని ముమ్మారు వేడుకుంటే అది నీ యొద్ద నుండి తీయబడదు. కానీ నా కృప నీకు ఎప్పుడు ఇది హెచ్చిపోకున్నట్లు ఎప్పుడు కూడా నేను పేపర్ వెయిట్ పెట్టినట్టు పెట్టింది. ఓకే అండి. అట్లా మనకు కూడా ఏముంటాయి? పేపర్ వెయిట్ లేదానికి ఏమవుతుంది? ఏదో బాధ, నడుము నొప్పు, ఏ నొప్పు, అందరికీ ఏదో ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఏంటండి? పేపర్ వెయిట్. ఫ్యాన్ వేసినా ఎగిరిపోకుండా ఉంటాయి. మీకు అర్థమవుతుంది? ఎప్పుడు అతిశయించడానికి, ఎప్పుడు కూడా ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేయడానికి ఏదో ఒక సమస్య ఉంది. సమస్యలు పక్కన పెట్టండి, వాటి మీదే మనసు పెట్టుకోకుండా మనం పరిచర్యకు కూడా కొరకు కూడా ప్రార్థన చేసే బాధ్యత ఎవరి మీద ఉంది? మనం ఇవన్నీ చేయాలి. కాబట్టి అలాగే మనల్ని సమకూర్చి తానే మనల్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. అక్కడ ఇశ్రాయేలు విషయంలో చేశాడు, అది మన విషయంలో కూడా యేసు ప్రభువుగా శరీరధారికి వచ్చినప్పుడు నెరవేర్చాడు. లేకపోతే మనం ఒరిజినల్గా తన మందికి చెందిన వారము కామే. ఇప్పుడు ధన్యులమయ్యాం. తర్వాత చూడండి, తర్వాత 14వ వచనం చదవండి. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిగా పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలములలో మేయును. చూశారు. కాబట్టి నేను మంచి మేతగల చోట వాటిని ఏం చేస్తానంట? సో కాబట్టి ప్రతి స్థానిక సంఘం ఎలా ఉండాలి? మంచి మేతగల ఉండాలి. దేనికి దానికి ఎలా చెప్పినా మంచి మేత అంటారు. దాంట్లో ఉన్నది సరిగ్గా నేర్చుకుంటే మనం చాలు. ఇప్పుడు చదువుకున్నాం కదా, దాంట్లో ఉన్న భావం ఏంటో తెలుసుకుంటే చాలు. అంతేగాని ఎక్కడెక్కడో ఏదో చెప్పడం, అది తాత్కాలికమైన ఊరికే ఆయింట్మెంట్ రుద్దడం కాదు. ఓకే అండి. తర్వాత 14వ వచనం చదవండి. 15వ వచనం. చూసారా? నేనే నా గొర్రెల మేపు ఏం చేస్తాడు? ఎప్పుడు పరుండ పెడతాడు? మేపిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి? పరుండ పెట్టాలి. విశ్రాంతి ఇప్పుడు మనకు మేత లేదు, ఏం లేదు, పరుండటం మాత్రం కావాలి కదా. ఆయన ఏమన్నాడు? దావీదు 23వ కీర్తనలో 18 పరుండు చేస్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా 24 గంటలు లభ్యంగా ఉంటుంది దేవుని వాక్యం. ఓకే అండి. నేను కూడా అనేక సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు పరిచర్య విషయంలో కానీ, పరిచర్య విషయంలో మెయిన్గా ఇబ్బందులు ఎదుర్కొనే టైంలో వెంటనే ఇంకా మధ్యరాత్రి లేదు, 2 లేదు, 3 లేదు, 12 లేదు, ఇప్పుడు లేచిన వెంటనే వాక్యం చూసినప్పుడు దేవుడు పరిష్కారం చూపించేవాడు. అదేవిధంగా లేకపోతే ఆదరించేవాడు వాక్యంలో. మళ్ళీ తెల్లారేటప్పటికి పరిష్కారం వచ్చేది అన్నమాట. ప్రాక్టికల్గా పరిష్కారం. తెల్లారిపోయినా 2-3 రోజులైనా మొత్తం ఆయనే చూసుకున్నాడు. నేటికి కూడా అవే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆ టైంలో బాధ అనిపిస్తుంది, బట్ దాన్ని పరిష్కరించాలంటే ఎవరు?
ప్రభువా నీకు అప్పచెప్తుంది, ఈ బాధ నేను భరించను, కాబట్టి ఈ వేదన నేను భరించను, కాబట్టి అది నువ్వు చూసుకో, ఏం చేసుకుంటావు చెయ్యి అని ఏం చేయాలి, ఆయన అప్పచెప్తారు. ఓకే అండి. తర్వాత ఎంతవరకు చదివాం? 15 వరకు చదివాం. నేనే నా గొర్రెల మేపి పరుండి పెట్టేదను ఇదే. కాబట్టి యేసు ప్రభువు మనల్ని ఏం చేస్తున్నాడు? నేర్పుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? మేయాలి. బాగా చెప్పావు, మేయాలి కదా. మేయకొని పడుకుంటే ఏదో మేత లేకపోతే బక్స్ ఎక్కిపోతుంది. అట్లా బక్స్ ఎక్కిపోకుండా ఏం చేయాలి? ఇప్పుడు కూడా సత్యవాక్యాన్ని సరిగా నేర్చుకుని ఆ ప్రకారం ప్రభుని ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఆరాధించాలి. తర్వాత ఎప్పటికప్పుడు మనం వాక్యాన్ని బట్టి పరీక్షించుకోవాలి. తన ఎదుటి యోగ్యమైన వారిగా మనం సిద్ధపరచుకోవాలి. అప్పుడు చెదిరిపోయిన మనల్ని తన ప్రాణం పెట్టి సమకూర్చుకున్నాడు కనుక తన మందిని ఉన్నతమైన స్థలంలో మనల్ని సిద్ధపరిచాడు కనుక ఇదే ఉన్నతమైన స్థలం. భూమి మీద ఉన్నప్పటికీ ఇదే. అన్నిటికంటే ఉన్నతమైన స్థలం ఏది? దేవుని మందిరం. సో ఇక్కడ మనల్ని పెట్టాడు. అన్నిటికంటే ఉత్తమమైనది పరలోకం, ఎక్కడ దేవుడు ఉంటాడు. తిరిగి మనల్ని ఇది ఒక ఉన్నత స్థలం. ఇక్కడి నుంచి మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? ఇక్కడ మనల్ని ఏం చేస్తాడంటే తన మంద కింద చేసి మనల్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. తర్వాత ఆ విధంగా పచ్చిక గల చోట్ల పరుండి పెడుతున్నాడు. ఇంకా స్వచ్ఛమైన శాంతికరమైన జలముల యొద్ద, ఇంగ్లీష్లో క్లీన్ వాటర్. గొర్రె మురికి నీరు తాగదు. ఏ నీరు తాగుతుంది? అట్లా. కాబట్టి మనకి నీరు కూడా ఒక రకంగా వాక్యం ఉంటుంది. నీరు ఒక రకంగా పరిశుద్ధాత్మ గుర్తుగా కూడా ఉందన్నమాట. కాబట్టి ఇన్ని రకాలుగా వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు కనుక వాక్యాన్ని నేర్చుకుంటూ జాగ్రత్తగా ఆరాధన చేసుకుంటాం.